కబ్జా అనే పదం ఎందుకు వాడారు మీరు? అసలు భూ కబ్జా ఎవరు చేసినారు కాబట్టి మన సాక్ష్యాలతో సహా బయట పెట్టినాను. అధికారులు చర్య తీసుకోవట్లేదు, అధికారంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు బండి సంజయ్ కేసు ఎట్లా పక్కకు పెట్టిరో అట్లా బీర్లైలే కేసు కూడా పక్కకు పెడుతున్నారు, సాక్ష్యాలతో బయట పెట్టినాను. ఇప్పుడు బీర్లైలే గారు భూ కబ్జా లేదంటే అవినీతి ఇట్లా ఈ రకంగా చేస్తే వారు ఇంత ధైర్యంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారిని విమర్శిస్తాడు కదా, ఆయన పొద్దున్న లేస్తే వీడియోలలో డిబేట్లలో పాల్గొంటారు. నేనేం చెప్పినాను మీకు? ఆయన గురువు, ఈయన శిష్యుడు. నోరుకి ఏది వస్తే అది మాట్లాడేస్తారు. ఆయన మొన్న మాట మాట్లాడారు, మీకు నేను గుర్తు చేస్తాను. బండి భగీరథ కేసులో అసలు మహిళలకు సంపూర్ణమైనటువంటి రక్షణ ఇచ్చిన ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తున్నాం. మహిళలు ఈరోజు అర్ధరాత్రి కూడా రోడ్ల మీద తిరిగేంత భద్రత మేము కల్పిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత పూర్తి రక్షణ వచ్చింది మహిళలకు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. అది నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలే స్టేట్మెంట్ చూస్తే. అంటే నోటికి ఏదో ఒకటి చెప్పేసి మీడియాలో, సోషల్ మీడియాలో తన గురించి తను ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది తప్ప చిత్తశుద్ధి ఎక్కడ ఉండదు. ఏది ఎట్లా చేయాలి, ఏం చేయాలని చిత్తశుద్ధి ఎక్కడ ఉండదు ఆయన. అంటే ఇప్పుడు మీరు ఇన్ని అంశాలు మాట్లాడారు మేడం, బీర్లైలే గారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఏదన్నా చెప్పగలుగుతారా మీరు? అంటే పార్టీ కాకుండా వ్యక్తిగతంగా నియోజకవర్గంలో వారి ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పారు. యాక్చువల్గా మేమున్నప్పుడే అది ప్రాసెస్ స్టార్ట్ అయింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి అడిగాను, అది ఓకే అమ్మా నేను చెప్పిస్తానన్నారు. సిఎస్ గారు ఏం చేశారు, చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారు, ఫిజిబిలిటీ రిపోర్ట్ పంపమని చెప్పినారు. మొత్తం అంటే అటు భౌగోళికంగా కానీ, ఆర్థికంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ ఏ రకంగా చూసినా ఆలేరు రెవెన్యూ డివిజన్ అవసరమే అని చెప్పి కలెక్టర్ గారు రిపోర్ట్ పంపించినారు. దాదాపు 10 పేజీల రిపోర్ట్ పంపించినారు. అది ఇప్పుడు గవర్నమెంట్లో ఉంది. ఎలక్షన్లు అప్పుడు బీర్లైలే గారు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పినారు. ఇప్పుడు 28 నెలలు అయింది, పెండింగ్ ఉంది. ఇక యారుగుట్ట విషయానికి వస్తే ఇట్లా ఏది వైకుంఠ ద్వారానికి రోడ్డు ఎత్తు పెరిగింది. ఇది ఎత్తు పెరిగి మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను దీన్ని కూలగొట్టేస్తా అని చెప్పాడు. ముట్టుకోలేదు. ఆలేరులో రైల్వే గేటు ఇబ్బందులు బాగా ఉన్నాయని చెప్పి అండర్ పాస్ బ్రిడ్జ్ మంజూరు చేయించిన, నేనే మంజూరు చేయించిన. 6.5 కోట్లు కేసీఆర్ గారు మంజూరు చేసినారు. టెండర్ పడ్డది, వర్క్స్ అవుతున్నాయి. కాంట్రాక్టర్ డిలే వల్ల, కాంట్రాక్టర్ సరిగా చేయకపోవడం వల్ల సరే నిర్లక్ష్యం జరిగింది, లేట్ అయింది, బాగా ఆలస్యం అయింది. అక్కడ భూ నిర్వాసితులకు నేను ప్లాట్లు ఇచ్చినాను, డబ్బులు ఇప్పించినాను, అన్ని విధాలా చూసుకున్నాను. పనులు మాత్రమే జరగాల. 70% పని అయింది, 30% పైన పెండింగ్ ఉంది. నేను నా పదవి అయిపోయే వరకు. బీర్లైలే గారు చెప్పిన మాట ఏంది ఎలక్షన్లప్పుడు, నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని 3 నెలల్లో దీన్ని పూర్తి చేపిస్తా అని చెప్పినారు. ఈ రోజు వరకు పూర్తి కాదు. ఇవన్నీ ఆయన గుర్తున్నాయంటారా, మర్చిపోయారా? అసలు ఉన్నాయా వాళ్ళు అప్పుడో ఇప్పుడో వెళ్తూనే ఉంటారు, ఆలేరు వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వినతి పత్రాలు ఇస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు. ఆయనకు అన్ని తెలుసు, దాటేస్తారు అంతే. సో ఏం చెప్తారు మేడం మీ ఆలేరు నియోజకవర్గ ప్రజలకు? ఈయన ఎన్నుకున్నారు కాబట్టి, బీర్లైలే గారిని ఎన్నుకున్నారు, దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఫర్దర్ కూడా నేనే అని చెప్తున్నాడు ఆయన. సో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సీనియర్ శాసనసభ్యురాలుగా? అంటే మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు వాస్తవం చెప్పాలంటే. ఒక ఉదాహరణ కూడా చెప్తాను మీకు. మా దగ్గర యావాపూర్ తండా అని ఒక తండా, దానికి రోడ్డు బాగా పాడైపోతే నేను రెన్యువల్ రోడ్డు పెట్టినప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఏమన్నారంటే డబుల్ రోడ్ వేయండి అన్నారు. ప్రస్తుతానికి మనకు వచ్చిన బడ్జెట్లో మీ ఊరి వరకు రోడ్ రెన్యువల్ చేసుకుందాం, భవిష్యత్తులో దాన్ని డబుల్ రోడ్ చేసుకుందాం అని చెప్పినాను. వాళ్ళు ఏం చేసినారు, డబుల్ రోడ్ చేయమని అడిగిండ్రు అని చెప్పేసి సేమ్ బడ్జెట్ని కుదించి డబుల్ రోడ్ చేసినారు. 4 కిలోమీటర్లు రావాల్సింది 2 కిలోమీటర్లు అయింది. అంటే ఆ గ్రామం వరకు కూడా పోలే ఆ రోడ్డు, కనీసం రీచ్ కాలే. అంటే అట్లుంటాయి ఆయన పనులు. సో ఆయన అవ్వట్లేదండి, ఎమ్మెల్యే గారితో పనులు అవ్వట్లేదు. షో చేస్తాడు, బాగానే షో చేస్తాడు, మార్నింగ్ వాక్ అంటాడు, చేస్తున్నాడు. ఇంధన పొదుపు కింద ఏదో సైకిల్ యాత్ర అని పెట్టిండు, బాగానే చేస్తుండే. అంటే బాగా పనులుండి బాగా బిజీ ఉంటే ఓ తీరు ఉంటది, ఏం పనులు లేకపోతే, బిజీ లేకపోతే ఏదో చేసినట్టు ఉండాలి కదా అని చెప్పి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అంతే తప్ప అభివృద్ధి ఏం లేదంట. ఏం లేదు అభివృద్ధి. ఎట్లా అభివృద్ధి కావాలంటే మీ విజన్ ఏంది భవిష్యత్తులో? ఆలేరుకి మీ విజన్ ఏంది? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి ప్రతిపాదనతోటి జనాలు ముందుకు పోతారు భవిష్యత్తు? అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, లీడర్కి ఒక విజన్ ఉన్నప్పుడు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. బట్ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నేను ఉండంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే, నేను డయాలసిస్ సెంటర్ పెట్టాను. ప్రభుత్వ నిధులు కాదు, 100% నా పర్సనల్
46 లక్షలు నేను పెట్టినాను. Okay. ఒక 10 లక్షలు అక్కడ వెంచర్ చేసే వాళ్ళు ఉన్నారు, నాకు ఆ సంస్థ పేరు గుర్తు రావట్లేదు, నారాయణ గౌడ్ సన్ సిటీ, ఓకే. వారిని అడిగాను జేఎస్ఆర్ గ్రూప్. మీరు ఏమైనా సాయం చేస్తారా అని వారిని అడిగాను. వారు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ 10 లక్షలు నేను 46 లక్షలు చేసి 56 లక్షలతోని అక్కడ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇప్పటికి కూడా టెక్నికల్ సపోర్టు భగవాన్ మహావీర్ జైన్ ట్రస్ట్ వాళ్ళతో తీసుకొని ఆ సెంటర్ని నడుపుతున్నాం. నాకు అట్మోస్ట్ ఈ రోజు వరకు నాకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పని అదే. 73 మంది పేషెంట్లకు, అంటే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి హైదరాబాద్కి వచ్చి అంటే ప్రతి పేషెంట్కు నెలకు 50 నుంచి 60 వేలు అవుతాయి. మధ్యతరగతి కుటుంబము, పేద కుటుంబము ఉంటే 50-60 వేలు పెట్టే పరిస్థితి ఉండదు. సో డయాలసిస్ చేయకపోతే మనిషిని ఆశ వదులుకోవాలి. అట్లాంటి కుటుంబాలని ఆదుకునే అవకాశం నాకు వచ్చిందని నేను తృప్తి పడుతున్నాను. నాకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ అది, అంటే లైఫ్ ఇస్తున్నాను, ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, అంతే కదా. అదొకటి. రెండోది స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చే ప్రయత్నం చేసినాం. అంటే ప్రభుత్వాలు చేయలేని పనులు, ప్రజలకి అవసరమైన పనులు, ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నేను ప్రయత్నం చేసినాను. మూటకొండూరు అని ఒక మండల హెడ్ క్వార్టర్, అది అంతకుముందు గ్రామమే, తర్వాత నేను మండలం చేపించినాను కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. అక్కడ 30 బెడెడ్ హాస్పిటల్ కట్టించాను. అది 6 పడకల ఆసుపత్రి ఉండే. 30 బెడెడ్ హాస్పిటల్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కట్టించాను. వాళ్ళు 64 లక్షలు పెట్టి కట్టించారు. ఆ హాస్పిటల్ వీడియో తీసుకెళ్ళి అప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉండే, వారికి చూపిస్తే వారు వెంటనే 24/7 సర్వీస్ ఇచ్చే విధంగా జీవో ఇస్తూ అక్కడ పోస్టులు కూడా మంజూరు చేసినారు. అవసరం కదా, సిబ్బంది కూడా అవసరం కదా. 24/7 అంటే 2 డాక్టర్లు కాదు, 3 డాక్టర్లు ఉండాల్సి వస్తుంది. సో అట్లా అవన్నీ చేసినాం. దాన్ని ఇప్పటికీ వినియోగించుకోరు మా ఎమ్మెల్యే గారు. అదో తృప్తి. మనం అంటే కావాల్సిన తీరుగా చేసినాం అనేది ఒక తృప్తి. అట్లాగే స్వచ్ఛంద సంస్థ సాయంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చెత్త బాగా పెరిగే అవకాశం ఉంటుంది. భక్తులు వస్తారు, విపరీతంగా భక్తులు వస్తారు. కేసీఆర్ గారి చలవ వల్ల గొప్పగా అయింది కదా మా దేవాలయం. సో అట్లాంటప్పుడు లక్షలలో వస్తారు. లక్షలలో వస్తే ఎట్లయినా గార్బేజ్ పెరుగుతుంది. ఈ గార్బేజ్ని డంపింగ్ యార్డ్ అని ఏదో సింపుల్గా డంపింగ్ యార్డ్ చేయకుండా మెకనైజ్డ్ డంపింగ్ యార్డ్ చేయాలని ప్రయత్నం చేసినాం. దానికోసం యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ నాకు సహకరించింది. వాళ్ళ పని ఏంటంటే ఎవరన్నా పెద్ద పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మనకి ఇస్తారు. సో అట్లా వాళ్ళ పంజాబ్, అది మన బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు మాకు ఫండింగ్ ఇచ్చారు. 85 లక్షలతోని మెకనైజ్డ్ డంపింగ్ యార్డ్ చేసినాం మేము. సో ఆ మెకనైజ్డ్ డంపింగ్ యార్డ్ ఉద్దేశం ఏంటంటే చెత్తని సేకరించడం, దాన్ని రీసైక్లింగ్ చేయడం, మళ్ళీ ఒక ముడి సరుకు తయారు చేయడం, ఆ ముడి సరుకు ద్వారా మున్సిపాలిటీకి మళ్ళీ ఆదాయం వచ్చే ప్రయత్నం చేసినాం. సో దానివల్ల అటు క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది, పైగా ఆదాయం కూడా వస్తుందనే ఉద్దేశంతో చేసినాం. అది రెడీగా ఉంది, దాన్ని వినియోగించుకోమంటే వినియోగించుకో.